నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన తీర్పు ఏంటంటే, రాష్ట్రాలు ఎస్సీ వర్గానికి చెందిన రిజర్వేషన్ని చేసుకోవచ్చు అని ప్రకటించడం జరిగింది. అంటే 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణలో అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ తెగకు చెందినటువంటి వర్గీకరణలో ఉపవర్గీకరణ చేసుకోవచ్చు, ఇవి రాష్ట్రాలు మాత్రమే చేసుకోవాలి అని 60:1 నిష్పత్తిలో, అంటే 6 దీనికి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఒక్క జడ్జి మాత్రం, అంటే బేలా ఎం త్రివేది అనే జడ్జి మాత్రం దీనికి వ్యతిరేకంగా తీర్పునివ్వడం జరిగింది. సరే, ఈ విధంగా ఇచ్చినటువంటి తీర్పు యొక్క పూర్వపరాలు కానీ అసలుకి ఎస్సీ వర్గీకరణ యొక్క పూర్వపరాలను పరిశీలించినట్లయితే, గత 30 సంవత్సరాలుగా ఎస్సీ సామాజిక వర్గంలోని ఉపకులానికి చెందినటువంటి కొంత, అంటే సహజంగా మన రాష్ట్రంలో ఎస్సీ వర్గం తీసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణలో, అంటే ఎస్సీ తెగలో 4 ఉపకులాలనే ఉన్నాయి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, రెల్లి, బుడగ జంగ అనే ఈ 4 ఉపకులాలు ఉన్నాయి. ఎక్కువగా ఎస్సీ మాల మాదిగా ఉన్నారు. రెల్లి, బుడగ జంగాను కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ కానీ తీసుకున్నట్లయితే, ఇప్పుడు నిన్న తీర్పునిచ్చినటువంటి జడ్జీలలో కొంతమంది ఎస్సీ వర్గీకరణలో క్రిమి లేయర్ని వర్తింప చేయాలని చెప్పడం జరిగింది. అసలు ఎందుకు దీంట్లో ఈ వివాదం వచ్చిందంటే, ఎస్సీ వర్గంలో మాదిగ, మాల, రెల్లి, బుడగజంగిగా తీసుకున్నట్లయితే ఈ 4 ఉపకులాల్లో ఎస్సీ మాల అనేవాళ్ళు కొంచెం యాక్టివ్గా, ఉత్సాహంగా, ఎడ్యుకేటెడ్గా ఉంటారు. ఎస్సీ మాల, మాదిగ చూసినట్లయితే అన్ని రంగాలలో ఎస్సీ మాదిగ అనేది కొంచెం ఎనుగుబాటుతనాన్ని కలిగి ఉంది. రెల్లి, బుడగ సంఘాలు కూడా అలా ఎనుగుబడి ఉన్నాయి. అంటే ఈ 4 ఉపకులాలు తీసుకున్నట్లయితే ఎస్సీ మాల మాత్రమే కొన్ని ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఎడ్యుకేషన్ల పరంగా కానీ కొంచెం ఆధిపత్యంలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పి ఎస్సీ మాదిగలో ఈ అసంతృప్తి రాజుకొని క్రమేపీ ఇది ఒక ఉద్యమంగా వ్యాప్తి చెందింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 50% ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు 50%గా తీసుకున్నట్లయితే, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదు. అంటే ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్న 50% రిజర్వేషన్లో ఎస్సీ వర్గం, అంటే ఎస్సీ వర్గం 5% రిజర్వేషన్ ఉందనుకోండి. ఈ 5% రిజర్వేషన్ తీసుకున్నట్లయితే, అంటే ఒక 100లో 5 పోస్టులు తీసుకోండి. ఈ 5 పోస్టులు కూడా 4 పోస్టులు ఎస్సీ మాల వర్గానికే వస్తున్నాయి. ఎస్సీ మాదిగా మా వాటా మాకు రావట్లేదని వాళ్ళు అసంతృప్త జ్వాల రహించి వేసుకుని క్రమేణంగా ఇది ఉద్యమంగా మార్పు చెందింది. తర్వాత 2000 నుంచి 2004 సంవత్సరం మధ్యకాలంలో ఈ ఉద్యమంను చంద్రబాబు నాయుడు గారు గుర్తించి దీంట్లో వాస్తవం ఉంది, వాళ్ళకి ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ ఫలాలు అనేవి అందులో ఉండే 4 ఉపకులాలకి కూడా చెందాలి జనాభా ప్రాతిపదికన. అంటే మాలా మాదిగా లెక్కేసుకొని ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన దాంట్లో మళ్ళీ వర్గీకరణ చేసుకోవాలనే ఉద్దేశంతో 2000కి 2004 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు దీన్ని అమలుపరచడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో ఉపవర్గీకరణ చేసి మాలా మాదిగా అన్ని 4 ఉపకులాలు డివైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంచుమించు 22,000 ఉద్యోగాలు ఎస్సీ మాదిగలకు లభించడం జరిగింది. తదనంతరము ఈ కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు వేయటం వల్ల, హైకోర్టులో కేసు వేయటం వల్ల ఈ హైకోర్టు ఈ ఉపవర్గీకరణ రద్దు చేసింది. దాని తర్వాత మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు వరకు అయిపోయింది. తర్వాత అన్ని రాష్ట్రాలలో వాళ్ళు కూడా దీన్ని సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కావడం జరిగింది. దీన్ని సుదీర్ఘ కాలంలో సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేసి ఎస్సీల వర్గీకరణ అనేది, ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన చేసుకోవచ్చు, ఇది రాజ్యాంగంలో యొక్క మూలాల్లోకి వెళ్ళినప్పుడు
రాజ్యాంగ రచనలో ఉన్నటువంటి మూలాలకి ఇది వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలో వేరే కులాలను చేర్చటం లేదు, వేరే కులాలను తీసివేయటం లేదు. రాజ్యాంగం ప్రకారం అప్పుడే దీనికి పార్లమెంట్ ఆమోదం కావాలి. ఎందుకంటే ఒక రిజర్వేషన్కి సౌకర్యం కలిగిన ఒక ఎస్సీ సామాజిక వర్గంలో వేరే కులాలను ఎవరన్నా చేర్చాలన్నా, వేరే కులాలను తీసేయాలన్నా కూడా దీనికి అసెంబ్లీ ఆమోదము, పార్లమెంట్ ఆమోదము కావాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ ఇక్కడ ఎటువంటి కులాలను చేర్చటం లేదు, ఎటువంటి కులాలను తీసివేయటం లేదు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు, రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన వీటిని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ క్రిమీ లేయర్ వర్తింప చేసినప్పుడే ఈ సామాజిక వర్గంలో అట్టడుగు ప్రజలకు కూడా న్యాయం చేకూరుతుంది. ఈ ఇది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, అంటే ఇది కూడా ఎవరికి, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి 4, 5వ తరగతి ఉద్యోగస్తులను మినహాయించి, అంటే స్వీపర్, అటెండర్, వాచ్మెన్ ఉద్యోగాలు మినహాయించి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ని వదులుకోవాలి. ఒక రిజర్వేషన్తో ఉన్నత స్థానానికి పోయినప్పుడు ఆ కుటుంబానికి తిరిగి రిజర్వేషన్ వర్తించకూడదు అనేది దీని ప్రధాన ఉద్దేశం. అలా క్రిమీ లేయర్ విధానం చేసినప్పుడే అట్టడుగు స్థాయిలో ఉండే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు దీని ప్రాతిపదికన ఏమవుతుందంటే, వచ్చిన రిజర్వేషన్లో మాల, మాదిగ, రెల్లి, బుడగ సంఘాలకు జనా ప్రాతిపదికన ఈక్వల్ షేర్ అవుతుంది. ఈక్వల్ షేర్ అయినప్పుడు మాలలుగా సమానంగా మాదిగలకు కూడా న్యాయం జరుగుతుంది. ఇది వాస్తవంగా ఇది న్యాయం కూడా వాళ్ళకి. కానీ దీన్ని మాలలు హర్షించట్లేదు. సహజంగా వాళ్ళకు వచ్చిన అవకాశాలు కోల్పోతారు కాబట్టి వాళ్ళు దీన్ని హర్షించరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క కుటుంబాన్ని తీసుకున్నట్లయితే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుటుంబము, ఒక మాదిగా ఊర్లో ఉండే ఒక కూలీ కుటుంబాన్ని తీసుకున్నట్లయితే, ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఆ ఐఏఎస్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళ అబ్బాయి తిరిగి గ్రూప్ 1 ఆఫీసర్ గాను ఏదో ఎగ్జామ్ రాశారు. ఒక పల్లెటూరులో ఉండే ఒక కూలీ వాళ్ళ అబ్బాయి కూడా ఇద్దరు రాశారు. ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గమే. ఎస్సీ రిజర్వేషన్ ఇద్దరికి సమానంగా వర్తిస్తుంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు, కొద్దిగా చదువు బాగొచ్చు, నాలెడ్జే బాగుంది కాబట్టి ఒక 2-3 మార్కులు ఎక్కువ వస్తాయి కూడా. కానీ ఇక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి ఒక కూలీ కొడుకుని తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఇంచుమించుగా అదే మార్కులు వస్తాయి. కానీ 1 మార్కు తేడాతోనో లేదా దేనివల్ల కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే ఆ ఉద్యోగం వస్తుంది. ఈ గ్రామాల్లో ఉండే కూలీ కొడుకు రావట్లేదు. ఎందువల్లంటే రిజర్వేషన్ వచ్చిన వాళ్ళకే వస్తుంది తిరిగి. ఒక కుటుంబం తీసుకోండి, వాళ్ళ ఇంట్లో 8 మంది 10 మంది ఉన్న అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, టీచర్లు అందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయినారని మనం అనుకోవటం కాదు. అంటే ఒక ఉన్నత స్థానానికి పోయిన తర్వాత రిజర్వేషన్ వాళ్ళు వదులుకోవాలి. వాళ్ళంతటా వాళ్ళైనా వదులుకోవాలి, లేదా ప్రభుత్వం అయినా దీన్ని విచారించి ఒక విధానం పెట్టి ఒకసారి రిజర్వేషన్ పొంది ఉన్నత స్థాయికి పోయినటువంటి వ్యక్తులకి తిరిగి రిజర్వేషన్ వర్తింప చేయకూడదు. అప్పుడే భారత రాజ్యాంగం ప్రకారము అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇంకా రిజర్వేషన్ల మీద మళ్ళీ కంప్లైంట్లు కూడా రావు. వచ్చిన వాళ్ళకే, అనుభవించే వాళ్ళే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, కానీ కింది స్థాయి వర్గాలకి రిజర్వేషన్ చేరటం లేదు. కాబట్టి దయచేసి విజ్ఞులు, మేధావులు, రాజకీయ పార్టీలన్నీ కూడా దీని మీద చర్చించుకొని ఇదొక విధానాన్ని ఏర్పరచుకోవాలి. పెద్దలు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి మేధావులు కూడా మీ సామాజిక వర్గంలో ఉండే పేదలు అభివృద్ధి చెందాలా, వాళ్ళకి న్యాయం జరగాలంటే మీరు కూడా స్వచ్ఛందంగా వాటిని వదులుకోవాలి. అప్పుడే మీరు అనుకున్నట్టు సామాజిక న్యాయం వర్తిస్తుంది. మీకు లబ్ధి పొందేంతవరకు సామాజిక న్యాయం కావాలి. కానీ తర్వాత మీ వర్గంలోని కింది స్థాయి వ్యక్తులకు ఆ సామాజిక న్యాయం చేరకూడదు అని మీ ఉద్దేశాలు. అది నెరవేరాలంటే ఉన్నత స్థానానికి చేరినటువంటి ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలకి రిజర్వేషన్ని వదులుకోవాలి. ఇది నా ప్రధాన ఉద్దేశం. ఎనీవే, ఈ ఎస్సీ సామాజిక వర్గంలో
4 ఉపకులాలకు కూడా సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వల్ల మంచి జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. 2004లో తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు చొరవ వల్లే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరిగిందని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అంతకుముందు దీని గురించి ప్రస్తావన లేదు, ఎవరూ దీన్ని చేయలేదు. చంద్రబాబు నాయుడే దీన్ని చొరవ తీసుకొని ముందుకు వచ్చి దీన్ని మొదలుపెట్టి చేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లో న్యాయం ఉంది, దీంట్లో వాస్తవం ఉంది. వాస్తవంగా కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది, అందుకనే దీన్ని చేయటం జరిగింది. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయా వర్గాలు విజయం సాధించడం జరిగింది. నిన్న ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు వలన చాలా ఎస్సీ సామాజిక వర్గంలోని ఉపకులాలు కానీ దేశం మొత్తం తీసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్సీ సామాజిక వర్గంలో ఉపకులాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో 3 ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు 4 ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో 10 కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా సమాన న్యాయం జరుగుతుందని, అది సమాన అవకాశాలు కూడా వస్తాయని సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా తెలుస్తున్నది. నమస్కారం. మరొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.